జల ప్రళయంలో చిక్కుకున్న ఖమ్మం నగర ప్రజలకు అండగా నిలిచేందుకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు రోజంతా ఇళ్లపైన వంతెనలపైన ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆందోళనలో ఉన్న వరద బాధితులను రక్షించడానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆర్మీ అధికారులతో మాట్లాడారు. తక్షణమే హెలికాప్టర్లు పంపాలని కోరారు. ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్జేసీ కృష్ణ తదితరులతో కలిసి వరద బాధితుల వద్దకు వెళ్లి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పలువురిని వరదల నుండి కాపాడిన యువకులకు శాలువ కప్పి సన్మానం చేశారు. ఇక్కడ బాధితులు రేటు జరగండి. మాట మాట్లాడతారా? ఈ ప్రభుత్వం బాధ్యత చెప్పాలా? 24 గంటల ముందు చెప్తే సామాన్లు పట్టుకుంటారు. మనుషులే కొట్టుకుపోయే అందుకని నేను ఏమంటానండి, నేను ప్రభుత్వం కొట్లాడతా మీ తరఫున ప్రతి ఇంటికి నష్టపరిహారం ప్రభుత్వం కాదు కొట్లాడతాం. టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందమ్మా, మీకు కావాల్సిన ఇస్తుంది. కొట్లాడతాం. చదువులో కూడా ఇస్తాం. మంచిగా బోర్డు ఉంది కదా, ఆ రోడ్డు నుంచి వెళ్ళిపోయింది తిరిగి. ఇక్కడ ప్రకాశ్ నగర్లో అదేగా పరిస్థితి. 9 మంది చిక్కుంది, 2 వైపుల రోడ్డు నుంచి వెళ్ళిపోయింది. సార్ కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. పరిస్థితిలో ఉంటే ఒక పోలీసులు కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చూడాలి కదా సార్. చూడకపోతే ఎలా సార్? ఎలక్షన్ అప్పుడు వచ్చి సార్ మీరు వచ్చారు సార్, మీరు మాట్లాడుతున్నారు.
సార్ పోయినసారి తక్కువ సార్ ఇప్పుడు మధ్యలో ఆ కాలంలో చుట్టూ పట్టుకొని నింపాను సార్ నేను. పోయినసారి తక్కువ కదా సార్ సార్, పై నుంచి స్టార్ట్ అయింది వచ్చింది రాత్రి వస్తే వీళ్ళందరూ చనిపోవటం. సార్. ఒక రాత్రి వస్తే మా పరిస్థితి ఏంటి? అసలు ప్రభుత్వం ముందు అసలు చర్యలు తీసుకోండి. పగులు వచ్చింది కాబట్టి మేము కనీసం పగులు వచ్చింది కదా సార్, పగులు వచ్చినప్పుడు కనీసం